మన భారతదేశంలో ఏం జరుగుతుంది మీరు కీన్గా అబ్జర్వ్ చేశారు అనుకోండి. ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ దీనికి కావలసిన నాంది పలుకుతున్నామా అంటే పెద్ద పెద్ద విషయాలు. మరి ఇందులో మనము ఇన్వాల్వ్ అయి ఉన్నామా అంటే 100%. మీరు జనవరి నెల ఇప్పుడు మీరు చూశారనుకోండి, మహమ్మద్ బిన్ జయద్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రెసిడెంట్ ఒక ప్యానిక్ ట్రిప్ని అనాలండి, క్రైసిస్ ట్రిప్. మరి ఇతనికి మన బ్రహ్మోస్ కావాలా, ఆకాశ్ మిజైల్ సిస్టమ్ కావాలా, పినాకా అడుగుతున్నాడా మనకు తెలియదు. మెల్లమెల్లగా వివరాలు బయటికి వస్తాయి. మొత్తానికి ఇతను ఒక ప్యానిక్లో ఉన్నాడు. ఎందుకు? సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ లాంటి దేశాలు కలిసిపోయారు. ఇస్లామిక్ నాటో అంటున్నారు. ఈ ఆట అంతా డొనాల్డ్ ట్రంప్ ఆడిస్తున్నాడు. సో మొత్తానికి వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద యుద్ధాల్లో ఇన్వాల్వ్ అవుతారు, కొట్టుకు చేస్తారు. క్లియర్ కదా? మరి భారత్ని మీరు చూశారనుకోండి, ప్రపంచంలో ప్రతి ఒక్క దేశము వెయిట్ చేస్తున్న ఒక తారీఖు జనవరి 27. సో ఇప్పుడు జనవరి 27న మీకు ఊర్జులా మేడం యూరోప్ యూనియన్కి సంబంధించిన అతి ముఖ్యమైన నాయకులతో భారత్లోకి వచ్చి ఇవిడ వాలిపోతుంది. ఏంటండి ఈ జనవరి 27 ఏంటి? డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో ఈ డేటును మార్క్ చేసుకున్నాడు. యూరోప్లో ఎన్నో దేశాలు ఏం జరగబోతుంది, జనవరి 27 భారత్లో ఢిల్లీలో ఏం జరగబోతుంది, యావత్ ప్రపంచము ఈ తారీఖు కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ద మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ జరగబోతుంది. ఇంతకుముందు చరిత్రలో ఇలాంటి ఒక వ్యాపార ఒప్పందము ఏ దేశము ఇంకొక దేశముతో వేసుకోలేదు. కాబట్టి ఎంటైర్ వరల్డ్ ఈస్ వెయిటింగ్. ఓకే, మరి జనవరి 27 ఎందుకండి? మీరు ఇక్కడే గమనించాలండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మోదీ, జైశంకర్, అజిత్ దోవెల్ వీళ్ళందరినీ మీరు గమనించారు అనుకోండి, టైమింగ్ ఎప్పుడు ఏం చెయ్యాలో బాగా తెలిసినవాడు. ఇప్పుడు ఈ జనవరి 27 మీరు రండి, ఉర్జులా మేడం 27th రండి. వీళ్ళు ఎందుకు అన్నారు? జనవరి 26 రిపబ్లిక్ డే అండి. భారత్ యొక్క మీరు హార్డ్ పవర్ని చూస్తారు. అంటే వీళ్ళ వద్ద ఎలాంటి అస్త్రశస్త్రాలు ఉన్నాయి, ఎలాంటి వెపన్స్ను వీళ్ళు వాడతారు, ఇంక్లూడింగ్ S-400 సుదర్శన చక్రం. సో వీటిని డిస్ప్లేలో ఉంచుతాం, శత్రువులు చూసుకోండి మా హార్డ్ పవర్ అనేది ఎలా ఉంటుంది. జనవరి 27 మన సాఫ్ట్ పవర్. వ్యాపారము అంటేనే సాఫ్ట్ కదండి. సో నీట్గా మనము వీళ్లతో ఇలాగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 19 ఏళ్ల పాటు ఎన్నో లంచాలు, మాకు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి, నీ ప్రభుత్వాలు అడిగి 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 మీ భారత్ ఇంతే అని చెప్పి వాళ్ళు చెత్తబుట్టలో పడేసిన ఫైల్ని ఇవాళ మన కోసం బయటకు తీసి మన టర్మ్స్లో అండి, మనము వ్యవసాయము నో మాట్లాడకండి అన్నాం. మా రైతులు, మా డైరీ ఫార్మర్స్ వీళ్ళ ఎవరి విషయంలో కూడా మీరు మాట్లాడకూడదు, అలా ఓకే అంటేనే FTAలో మేము సంతకాలు పెడతాము అంటే యూరోప్ యూనియన్ నాయకులు ఎస్ మీరు చెప్తున్నట్టే చేద్దాం. ఇది చరిత్రలో ఎప్పుడూ లేదండి. వాళ్ళు చెప్పడము మనం వినడం. కానీ ఇవాళ అలా కాదు, మనము చెప్తే వాళ్ళు వింటున్నారు. అందుకే ఒక గ్లోబల్ ఆర్డర్ని మనం తీసుకొస్తున్నాం. ఇప్పుడు మీరు అమెరికాను గమనించారు అనుకోండి, మీరు రష్యన్ ఆయిల్స్ కొనకండి అన్నారు. సరేనండి కొనము, మరి వెనుజులా ఆయిల్స్ కొనుక్కోవచ్చా? లేదు లేదు, అది ఒక శాంక్షన్డ్ కంట్రీ, కొనకూడదు. ఇవాళ ఆక్రమించుకొని ఏం చెప్తున్నాడు, వెనుజులా ఆయిల్ కావాలా మీకు అంటే, నేను ఒక ఫ్రెండ్గా నీకు ఒక వాల్యూ ఇచ్చాను, ఫ్రెండ్షిప్కి హయ్యెస్ట్ లెవెల్లో నిన్ను రెస్పెక్ట్ చేశాను. కానీ వచ్చినవాడు ఎవరు? మీకు పరమ దుర్మార్గుడు, ఒక అరగెంట్ ఫెలో, మీకు గౌరవము అంటే ఏంటో తెలియనివాడు. సో అలాంటి వాడిని అమెరికా ప్రజలు ఎంచుకున్నారు. సో దీనిని గమనించిన భారత్ సరే అన్నావు కదా, ఇప్పుడు చూద్దాం, మళ్ళీ మేము రష్యన్ ఆయిల్స్ కొంటాం. ఏం చేస్తావు? ఏమీ పీకలేవు. అయిపోయిందా? ఇవాళ యూరోప్ యూనియన్తో ఇంత పెద్ద ఒప్పందాలు మేము చెయ్యబోతున్నాం, నువ్వు ఆపగలవా? అలా చూస్తూ ఉండు, వైట్ హౌస్లో నుంచి చూస్తూ ఉండు. ఇంతకు మించి వాడు ఏం మాట్లాడుతున్నాడండి, ట్రంప్ యునైటెడ్ నేషన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఐక్యరాజ్య సమితి నా ముందు నిలబడదు, 194 దేశాలు
దేనికి పనికిరావు. ఎందుకంటే నేను ట్రంప్ని, నా ముందు మీరు ఎవరూ కూడా నిలబడలేరు, ఏమీ చెయ్యలేరు. మరి భారత్ ఏం చేస్తుందండి? నిన్న మాట్లాడాను, 2026లో బ్రిక్స్ కరెన్సీని లింక్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు, ఈ లింక్ ఏంటండి అంటే, రష్యా యొక్క రూబుల్, భారత్ యొక్క రూపీ, వీళ్ళ మధ్య లోకల్ కరెన్సీలో ఒప్పందాలు. మీకు నో అమెరికన్ డాలర్, నో స్విఫ్ట్ సిస్టమ్. రష్యాకు చైనాకు మధ్య మీరు గమనించాల్సింది, ప్రతి ఒక్క దేశం, నేను మాట్లాడుతున్న బ్రిక్స్ దేశాలు 5, వీళ్ళ కరెన్సీ R అనబడే లెటర్తో స్టార్ట్ అవుతుందండి. రష్యా యొక్క రూబుల్, భారత్ యొక్క రూపీ, అలాగే బ్రెజిల్ యొక్క రియల్, సౌత్ ఆఫ్రికా వాళ్ళ ర్యాండ్, చైనా వాళ్ళది మామూలుగా యువాన్ అంటాం కదా, అలా కాదండి, చైనా వాళ్ళది రెన్మిన్బి అంటారండి. సో 5 Rs వీళ్ళు కలవాలి. సో ఇప్పుడు దీన్ని లింక్ చేసేసారు అనుకోండి, ప్రపంచంలో ఏ దేశముతో మనకి ఎటువంటి సంబంధము లేదు. ఇనిషియేషన్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ భారత్లోనే. గుర్తుపెట్టుకోండి, మనమే చేస్తున్నాం. అమెరికాను ఎక్కడ కొట్టాలో కరెక్ట్గా టైమింగ్ చూసుకొని కొట్టబోతున్నాం. ఇప్పుడు మీరు RIC అంటారు, అంటే రష్యా, ఇండియా, చైనా అంటారు. ప్రజలు ఒప్పుకోవడం లేదండి. IRC అనండి అంటున్నారు. ఇండియా, రష్యా, చైనా అనండి. ఎందుకు? ఇవాళ మీరు పుతిన్ని చూడండి, రష్యాను సైలెంట్గా ఉంటున్నారు. జరుగుతున్న వ్యవహారాలంతా గమనిస్తున్నారు. మొన్నటికి మొన్న యూరోప్కి సంబంధించిన నాయకులు 30 మంది నాయకులు వ్లాదిమిర్ పుతిన్ గారిని కలవడానికి మీకు మాస్కో వెళ్ళారు. ఏ వార్తలు లేవు. పుతిన్ గారు సైలెంట్గా ఉన్నారు. చైనా పరిస్థితి కూడా అంతే. టోటల్ వ్యవహారం అంతా భారత్లోనే జరగడం. మీకు UAE ప్రెసిడెంట్ అయినా, యూరోప్ యూనియన్ యొక్క మీకు ప్రెసిడెంట్ అయినా భారత్లోకి రావడమే, ఢిల్లీలోనే మీటింగ్స్. సో ఇప్పుడు మనం బ్రిక్స్ కరెన్సీ అన్నాము అనుకోండి, దీని అర్థం ఏంటండి ఫ్రెండ్స్? అమెరికాను కొడుతున్నాం, ఓకే, అమెరికా డాలర్ లేని ప్రపంచం అంటున్నాం. అలా కాదండి. వాడేం మాట్లాడుతున్నాడు? ట్రంప్ యొక్క UN, మీరు 1 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇచ్చి ఈ గ్రూపులో జాయిన్ అవ్వండి. సో అప్పుడు ఈ కొత్త మెంబర్షిప్ పెట్టుకొని నాతో సమానంగా మీరు కూర్చోవచ్చు. మరి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పమంటారా? మీకు మొన్న జర్మనీ యొక్క ఛాన్సలర్ వచ్చి వెళ్ళాడు. నెక్స్ట్ మంత్ ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ భారత్లోకి వస్తున్నాడు. ఈ నెల 27 ఊర్జులా మేడం వస్తున్నారు. మొత్తం కలుపుకోండి ఎన్ని దేశాలండి. సో ఈ టర్మ్, నేను వాడే ఈ టర్మ్ తప్పు, కానీ ఇవాళ అర్థం అవ్వడానికి ఏషియన్ నాటో అని మాట్లాడుతున్నారు. నాటో అంటే ఏంటండి? నార్త్ అట్లాంటిక్ ఓషన్. దీన్నే జైశంకర్ గారు భారత్ని కూడా జపాన్తో పాటు నాటోలో కలుపుకోవాలంటే జైశంకర్ గారు ఇదే అన్నారు. తప్పురా. నార్త్ అట్లాంటిక్ ఓషన్ దగ్గర ఉండే దేశాలే మేము లేము, మేము హిందూ మహాసముద్రం వద్ద ఉన్నాము అని ఆయన చెప్పారు. కానీ ఇవాళ టర్మ్ వాడంటే గ్రూప్ అని చెప్పడానికి. సో ఏషియన్ నాటోలో అంటే భారత్, రష్యా, చైనా, ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఒక గ్రూపులో ఉన్నారు. దీనిని ఏషియన్ నాటో అనండి. జర్మనీ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, ఇటలీ వాళ్ళు, పోలాండ్, మేమందరము కూడా ఈ గ్రూప్లో కలుస్తాము. అంటే అమెరికా వాడి యొక్క బండారం బయటపడింది. వీడిని మనం నమ్మకూడదు, వీడికన్నా రష్యానే చాలా బెటరు. కాబట్టి రష్యా ఉండే గ్రూపులో ఉంటే భారత్ ఉంటుంది. భారత్ ప్రతిదీ కూడా న్యాయబద్ధంగానే ఉంటారు, వాళ్ళు ఎక్కడా డీవియేట్ అవ్వరు, ఇలాంటి అరగెన్స్ ఉండదు. వీళ్లను నమ్మి ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఆ దేశంలో ఉండడంతో ఇవాళ మనము ఏషియన్ నాటోలో చేరుదాము అంటే గ్లోబల్ జియో పాలిటిక్స్ని టోటల్గా మనం మార్చేసామండి. మరి ఇంతంత పెద్ద విషయాలు 2026లో భారత్లో జరగబోతుంది. ఇదంతా వింటున్నప్పుడు మనము ఒక సెంటర్ స్టేజ్లో ఉన్నామని చెప్పి మీకు అనిపిస్తుందా? మన యొక్క జియో పాలిటిక్స్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.